హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ నెక్స్ట్ అలానే నేనైతే ఒక కంటెంట్ తీద్దామా అనుకున్నాను కదా ఆల్రెడీ. హలో హలో, హూ ఇస్ టాకింగ్? ఎవరు ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడుతుంది? ఎవరండి? ఎనపల్లా. ఎవరు? యువతలు నేను, అవతల ఎవరు మాట్లాడుతుంది? హే గర్ల్, ఆ రోజు నేను మొబైల్ షాప్ లో వదిలేసా. నాకు పక్కా తెలుసు నేను గొడవ పడి వదిలేసాను. నా మొబైల్ నాకు ఇచ్చేసే. నువ్వెందుకు నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? అమ్మేసుకున్నావు ఏంటేంటి? నీ ఫోన్ తీసుకొని నేను అమ్మేసుకుంటానా? మరి మా దగ్గర ఫోన్ లేవు. నీ ఫోన్ తీసుకొని అమ్మేసుకుంటావు. నిన్నెవరు ఫోన్ వదిలేసి వెళ్ళిపోమన్నారు? నేనెవరు ఫోన్? రా, నువ్వే రా, వచ్చి తీసుకో. ఎంత మాట అన్నావే? మేము దొంగతనం చేస్తామా? మేము పేదోళ్ళమే కానీ మనసున్న మహారాజులం. అయినా నేను ఇవ్వను నీ ఫోన్. రా, వచ్చి తీసుకో. తీసుకోవే. నీకు దమ్ము దుమ్మంటే మా ఇంటికి వచ్చి తీసుకో ఫోను. తీసుకో. ఆ, తీసుకోరా. దొంగ మొహం నాటకాలు ఆడుతుంది. ఫోన్ వదిలేసి టిక్కు 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 అని ఊపుకొని ఆ రోజు నాతో గొడవ ఆడుకొని మరి వెళ్ళిపోయి ఫోన్ తీసుకున్నాను, దొంగతనం చేస్తానని నాటకాలు ఆడుతుంది. నాటకాలు. ఎవరంతా ఫోన్ వదిలేమన్నారు? హ్మ్, అలాగే అలాగే. రా, నువ్వు రా, షాప్ దగ్గర రా. వెరీ లో క్లాస్. నా మొబైల్ నాకు ఇచ్చేస్తే నాకు అది సెంటిమెంట్. నేనేమో ఫోన్. రా, నువ్వే రా, వచ్చి తీసుకో. అమ్మాయిని తీసుకొని రమ్మను. నా మొబైల్ తీసుకొని రమ్మను. ఇమ్మీడియట్లీగా రమ్మను. కండిషన్ నెంబర్ 1. నీ దగ్గర బాగా డబ్బు ఉందని ఓ తిప్పేసుకుంటున్నావు కాబట్టి నువ్వు మొదటగా ఏం చెయ్యాలంటే, లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఆకలితో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి. 1. 2, కష్టంలో ఎవరు నీ దగ్గరకు వచ్చినా చెయ్యి చాపిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వాలి. 3, మెయిన్ రీజన్ బాగా గుర్తుపెట్టుకో. డబ్బుందని విర్రవీగిపోకు. అర్థమవుతుందా? డబ్బుంటే నీ దగ్గర ఉంచుకో, అంతేగాని జనాల మీదకి రుద్దకు. 3వది, చదువు. పాపం చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి కొంచెం సహాయం చెయ్యమ్మా. నీకు పుణ్యం ఉంటది. డబ్బు ఉందని విర్రవీయకుండా పిల్లలకి చదువు వచ్చింది, వాళ్ళకి డబ్బు సహాయం చెయ్యి. 3, ఓకేనా? అందరితో ముందు ముఖ్యంగా నాలాడదాంతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడు. ఎవరితోనా మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసి మాట్లాడాలమ్మా. నోరుంది కదా అని మాట్లాడికి. అర్థమవుతుందా? నెక్స్ట్ 5వది బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువగా చులకనగా చెయ్యకు. వీటన్నిటికి నువ్వు సిద్ధమేనా? వీటన్నిటికి నువ్వు రెడీ అయితే నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా. నాకెందుకమ్మా నీ ఫోను? మా ఆయన ఐఫోన్ కొన్నాడులే. మా ఆయన కూడా కొన్నాడు ఐఫోన్. నీ దగ్గర ఉందా ఏంటి ఫోను? మా దగ్గర ఉన్నాయి ఐఫోన్లు. నీకు కావాలంటే వచ్చి తీసుకో, లేదంటే మానేసే. ఈ 5 ఆటలకు ఒప్పుకుంటేనే నీ ఫోన్ నీకు ఇచ్చేస్తానమ్మా. ఇక్కడితో ఈ కథ ముగించేద్దాం. కొత్త సీరియల్ తీయాలి మళ్ళీ. అర్థమవుతుందా? నీతో నాకెందుకు కానీ ఇక్కడితో ఇవాళతో ముగిచ్చేద్దాం. ఈ ఫోన్ కావాలా? ఈ 5కి ఫాలో అయిపో. కొత్త ఎపిసోడ్ లో మళ్ళీ స్టార్ట్ అవుదాం, ఓకేనా? బాయ్ బాయ్. ఇదండి ఎపిసోడ్ 3. కొంచెం స్లాంగ్ వద్దామని ట్రై చేశాను, బట్ ఇలా వచ్చింది. ఇంకా అత్త కోడలు సీరియల్ అయితే తీద్దాం అనుకుని ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు మాత్రం కొట్టండి అబ్బా, ప్లీజ్ ప్లీజ్, ఓకేనా? ఫస్ట్ టైం లైవ్లు కూడా పెడుతున్నాను మార్నింగ్ 6 o'clockకి. అండ్ నెక్స్ట్ అలానే కొత్తగా ఎవరైనా వస్తే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏదో ఓన్ గా ట్రై చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి అబ్బా, డిక్రీజ్ చేయొద్దు, ఓకేనా? ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు, కింద తొక్కే వాళ్ళు తొక్కేస్తూనే ఉంటారు. తొక్కుకుంటూ పైకి రావాలన్నమాట, ఓకేనా? బాయ్ బాయ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్.